మనకు కనిపించే ప్రత్యక్ష దైవము ఆ సూర్య భగవానుడు. ఓం ఆదిత్యాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే ఈరోజు మన వీడియోలో సూర్య భగవానుడి యొక్క జన్మదినాన్ని మనం రథసప్తమిగా జరుపుకుంటాము. అయితే ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది? రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి? ఆ రోజు ఎటువంటి పనులు చేయాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవుల జీవితంపై సూర్యభగవానుడి ప్రభావం ఎంతో ఉంటుంది. సూర్యభగవానుడు కరుణ మనపై పుష్కలంగా ఉంటేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాము. అటువంటి సూర్యభగవాన్ని ఆరాధనకు అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండగల్లో రథసప్తమి ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలను ప్రపంచమంతా కరుణా కటాక్షాలను కురిపిస్తారని మనం నమ్ముతాము. అందుకని రథసప్తమి రోజున మనము నియమనిష్టాలతో చక్కగా ఆ సూర్యభగవాన్ని పూజ చేసుకుంటే గత జన్మ పాపాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న రోగపీడల నుంచి కూడా మనం విముక్తి పొందుతాము. అయితే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా ఆ సూర్యభగవానికి ప్రత్యేకంగా మనం పూజ చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది, చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున సూర్యభగవానుడి జన్మదినము. ఆ రోజునే మనం రథసప్తమిగా జరుపుకోవాలి. అయితే ఈ మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి మంగళవారం రోజున తెల్లవారుజామున 5 గంటల నుండి మొదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 5వ తేదీన అంటే బుధవారం రోజున తెల్లవారి 2 గంటల వరకు ఉంటుంది. మనం పండుగను ఎప్పుడు సూర్యోదయ సమయంలో తిథి ఉంటుందో ఆ రోజున జరుపుకుంటాము. అంటే సప్తమి తిథి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున సూర్యోదయ సమయంలో తిథి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీన పండుగను జరుపుకోవాలి. మనం ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని పూజ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా మాఘమాసంలో ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన, సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయం పఠనం చేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి. ఒకవేళ ప్రతిరోజు చేయలేకపోయినా సరే మాఘ ఆదివారాల్లో తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. సూర్యుడిని ఆదిత్యుడు అంటారు. ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా దూరం అవుతాయి. ఒక్క మాఘమాసంలోనే కాకుండా ప్రతిరోజు ఆదిత్యుని స్మరించుకోవచ్చు, లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినవచ్చు. సూర్యుడు 7 గుర్రాలతో రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వ ఉత్తరాయ దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ మాఘమాసం నుండి అంటే రథసప్తమి నుండి రానున్న 6 మాసాలు కూడా ఉత్తరాయ పుణ్యకాలంగా పరిగణిస్తాము. భూమిపై జీవరాశులు అన్నీ సుభిక్షంగా అంటే చక్కగా జీవనం సాగిస్తున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగా సూర్యుడిని కనిపించే దేవుడు అంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యుడిని ఆరాధిస్తే ఎంతో మంచిది. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. అలాగే సూర్యభగవానుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో 12 మాసాల్లో 12 పేర్లతో సంచరిస్తారు. ఆ విధంగా మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తారు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. అర్కపత్రము అంటే జిల్లేడు పత్రము. అందుకే రథసప్తమి రోజున తల మీద భుజం మీద అర్కపత్రము అంటే జిల్లేడు పత్రము పెట్టుకొని, అలాగే అర్కఫలము అంటే రేగిపండ్లు, జిల్లేడు పత్రాలపై రేగిపళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి. తలస్నానము చేసుకోవాలి.
అర్కఫలాన్ని సూర్యుడిగా భావించి చిక్కుడుకాయలతో రథం చేసి అర్కఫలాన్ని పెట్టి సూర్యభగవాన్ని ఆహ్వానిస్తూ పూజ చేసుకోవాలి. సూర్యభగవాన్ని అనుగ్రహం పొందగలిగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మం ముందు ఏకచక్ర రథంలో ఆ సూర్యభగవాన్ని ఆహ్వానించాలి. ఏకచక్ర రథం ముగ్గు వేసుకోవాలి. సూర్యభగవానికి పళ్ళు ఉండవు అంటారు. అందుకే ఆ రోజున పరవాన్నం చేసి అందులో ఎటువంటి పప్పులు వేయకుండా మెత్తగా ఉడికించి చిక్కుడు ఆకుల్లో ఆ సూర్యభగవానికి సమర్పించాలి. అలాగే సూర్యభగవానికి ఎంతో ప్రీతికరమైన గోధుమలతో దీపారాధన చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆ సూర్యుని యొక్క అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలైనా తొందరగా తగ్గిపోయి ఎంతో ఆరోగ్యంగా మనం జీవిస్తాము. తెలుసుకున్నారు కదండి, ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది అనేది. ఈ వీడియో మనలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కొంతమందికైనా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమతో పూజ చేసుకొని అలాగే దీపారాధన అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి చేసుకున్న తర్వాత అలాగే విఘ్నేశ్వరుడికి అంటే వినాయకుడికి నమస్కారం చేసుకొని చక్కగా పూజనైతే మొదలుపెట్టుకున్నాను. అలాగే ఇక్కడ చిన్న సూర్య భగవాని ప్రతిమ అయితే ఉంది. దానికి కూడా పసుపు కుంకుమలతో అక్షింతలతో పువ్వులతో చక్కగా పూజనైతే ప్రారంభించాను. కుంకుమార్చన చేసుకున్నాను. ఓం సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కూడా నేను పూజనైతే చేసుకున్నానండి. పూజను చేసుకొని అలాగే ఇక్కడ పరవాన్నం కూడా చేసుకున్నాను. అలాగే ఆ పరవాన్నం ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది. అది కూడా లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. అలాగే చక్కగా పళ్ళను కూడా సమర్పించుకున్నాను. సూర్య భగవానికి నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే పువ్వులతో కూడా అందరం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పువ్వులు వేసుకొని చక్కగా ఆ సూర్య భగవాన్ని స్మరించుకుంటూ నమస్కారం చేసుకున్నాము. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా ఈ సంవత్సరం అంతా బాగుండేలాగా చూడమని ఆ స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని, స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజనైతే చేసుకున్నానండి. అలాగే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. స్వామివారికి అలాగే స్వామివారిని ఎప్పుడూ కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుందండి. మనకి ఎంత డబ్బు ఉన్నా సరే మనం ఆరోగ్యంగా ఉంటే కదా ఏదైనా మనం చేస్తాము. అందువల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి చక్కగా హారతిని కూడా ఇచ్చి దీప నైవేద్యాలతో స్వామివారి పూజనైతే ఇలా చేసుకున్నాను. అందరూ కూడా చాలా చక్కగా రథసప్తమిని చేసుకొని స్వామివారి అనుగ్రహం చక్కగా అందరూ పొందండి. స్వామివారికి హారతి ఇచ్చాను. అలాగే పంచహారతి కూడా ఇస్తాను. అలాగే ఇక్కడ నైవేద్యం అనేది సమర్పిస్తున్నాను. దీపం ధూపం నైవేద్యం అన్నీ కూడా నీళ్ళతో సమర్పిస్తున్నాను. అలాగే అందరూ కూడా స్వామివారిని చక్కగా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండి అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్వామివారికి పంచహారతిని కూడా సమర్పించుకుంటున్నాను. స్వామివారిని చక్కగా పంచహారతి కూడా ఇస్తున్నాను. ఓకేనండి, ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు. ఓం ఆదిత్యాయ నమః. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే
మీ ఫ్రెండ్స్, నైబర్స్, రిలేషన్ ఎవరున్నా కూడా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓం సూర్యనారాయణ నమః.